హాయ్ గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్లో గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా ఎలా రిమూవ్ చేయాలి ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేసుకున్నాం. చాలామంది కైన్మాస్టర్ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అవ్వట్లేదని చెప్తున్నారు. మనం ఈ వీడియోలో కైన్మాస్టర్లో గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా ఎలా రిమూవ్ చేయాలి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకున్నాం. మీరు కనుక సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసినట్టయితే ఈ వీడియోని అయితే ఫుల్గా చూస్తే మీకు అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. మనం ఈ వీడియోలో మన గ్రీన్ స్క్రీన్ని పర్ఫెక్ట్గా ఎలా రిమూవ్ చేయాలి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. మనకు చాలా మందికి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేటప్పుడు మనకైతే ఇక్కడ మస్క లాగా వస్తుంది. అలా రాకుండా ఉండాలి. మనం పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ని ఎలా రిమూవ్ చేసి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తారని అనుకుంటున్నాను. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎంతవరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కైన్మాస్టర్లోకి వెళ్ళి ప్లస్ మీరు ఏ రేషియో అయితే తీసుకుంటున్నారో ఆ రేషియో, నేనైతే 16:9 రేషియో తీసుకుంటున్నాను. ముందుగా మీరైతే ఏ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు ముందుగా ఏం చేస్తారంటే మీరు మీ మొబైల్లో కానీ కెమెరాలో కానీ ఒక వీడియోని అయితే తీసుకోండి. ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ పెట్టి ఇలా ఒక వీడియోని అయితే తీసుకోండి. ఇలా ఒక వీడియో తీసుకున్న తర్వాత దీనిలో మనం బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను మీకు. మీకు గ్రీన్ మ్యాట్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇలా మీరు కూడా ఒక వీడియోని అయితే తీసుకోండి గ్రీన్ మ్యాట్ ద్వారా. తర్వాత నేను ఏం చేయాలంటే మీరు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ముందుగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో అయినా లేకపోతే ఏదైనా బ్యాక్గ్రౌండ్ అయినా, ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. దీన్ని అయితే స్క్రోల్ చేస్తున్నాను కొంచెం. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుని స్క్రోలింగ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మనం రైట్ మార్క్ ఇచ్చాం. ఇంకా దీని మీద ఇంకా ఏమన్నా వీడియో బ్యాక్గ్రౌండ్స్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా మనకు ఈ బ్యాక్గ్రౌండ్స్, వీటిని కావాలన్నా ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. మీకు నచ్చినవి కొన్ని ఉంటాయి నో కాపీరైట్వి, అవి కావాలన్నా మీరైతే తీసుకోవచ్చు. వీటిని ఎంతవరకు కావాలో అంతవరకు అయితే డ్రాగ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియోలోకి వెళ్ళి మీరు ముందుగా మొబైల్లో రికార్డ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, ఇక్కడ మీకు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు మీకు నచ్చిన వీడియోని ఏదైనా ఒక వీడియోని అయితే తీసుకొని దీన్ని అయితే ఇక్కడ పెట్టండి. ముందుగా ఏం చేస్తారంటే దీన్ని కొంచెం క్రాప్ చేయండి. మీకు ఎడ్జ్లు ఉంటాయి కదా, ఎడ్జ్ని ఈ విధంగా అయితే కొంచెం క్రాప్ అయితే చేసుకోండి. క్రాప్ చేసుకున్నట్టయితే మనకు ఈ గ్రీన్ కలర్ అయితే కొంచెం పోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కిందకు వస్తే క్రోమాకీ అని ఉంటుంది. ఈ క్రోమాకీని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇక్కడ మనకు మస్క అయితే వస్తుంది కదా, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే క్రోమాకీలోనే దీన్ని సెట్టింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం ఇలా మీరు జరుపుకుంటూ కొంచెం అయితే జరుపుకోవాలి. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. ఇంకా కొంచెం అయితే డల్గా ఉంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇంకా ఇలా పక్కకు జరుపుకొని ఇక్కడ మనకు డీటెయిల్ కర్వ్ అని ఉంది, వీటిని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఇంకోండి ఇక్కడ చూస్తే మనకు షర్ట్లోకి అయితే మ్యాచ్ అయిపోతుంది. ఇలా కిందకు దించినట్టయితే ఇక్కడ మనం దీన్ని పైకి జరుపుదాం. ఇలా దీన్ని పైకి జరిపినట్టయితే ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, వీటిని అయితే డీటెయిల్డ్ కర్వ్ ఇక్కడ కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. ఇలా మీరు కిందకు వచ్చినట్టయితే మీ వీడియోలోకి అయితే పోతుంది బ్యాక్గ్రౌండ్. ఇలా మీరు పైకి అయితే జరుపుకోండి. ఈ విధంగా జరుపుకుంటే ఇక్కడ మనకు వీడియో అయితే బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకైతే బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ కలర్ అయితే పోయింది. ఈ విధంగా అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగని కాదు, ఇంకా మీకు నచ్చిన ఏ బ్యాక్గ్రౌండ్ అయినా తీసుకోవచ్చు. ఇలా మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఇక్కడ తీసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను మీకు, చూడండి. మీకు నచ్చిన ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఇలా తీసుకోండి. మీరైతే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇలా అయితే మనం సెట్ చేసుకుంటే మనకైతే కలర్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మనం లేయర్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మనకు ఇంకా సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి కదా గ్రీన్ స్క్రీన్, అవి కూడా చాలామందికి అయితే పెట్టడం రావట్లేదు. అవి కూడా ఎలా పెట్టాలంటే నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్ బటన్ తీసుకున్నాను. వీటిని ఏం చేస్తానంటే మీరు డైరెక్ట్గా ఇక్కడైతే సెట్ చేసి ఇక్కడ మీకు క్రోమాకీ అని ఉంటుంది సేమ్, దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినట్టయితే వీటిని 50-50లో అయితే పెట్టుకోండి. 50-50లో పెట్టుకుంటే మీకు అయితే కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకు ఇవైతే కరెక్ట్గా అయితే సెట్ అయిపోయాయి. ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్స్ కూడా మనం అయితే కరెక్ట్గా ఎలా అయితే గ్రీన్ స్క్రీన్ మార్చి ఈ విధంగా పెట్టుకోవచ్చు. కొంచెం ఈ విధంగా ఉంటే క్రోమాకీ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మీకు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మీరైతే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని అయితే మీరైతే కలర్ఫుల్గా అయితే సెట్ చేసుకోవచ్చు.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే వీడియో అంతా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నేనైతే 2-3 వీడియోస్ అయితే చేశాను. ఇంకోండి వీటన్నిటికి నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే మీరు కూడా సెట్ చేసుకోండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్తో ఇలా పెట్టుకొని దీన్ని అయితే మనం సేమ్ ఎక్స్పోర్ట్ చేయడం. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఫుల్ హెచ్డీ 1080pలో పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ వచ్చి 50లో పెట్టి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. మనకైతే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.